కాకలు తీరిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, జగన్ బంటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ భారతి బంటు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితర వ్యక్తులు అరెస్ట్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. చంద్రబాబు గత పాలనకు భిన్నంగా అరెస్టులు జరగటం ఒక అసాధారణ పరిణామంగా మనం చూడాలి. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అక్కడే ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసిన సత్యప్రసాద్ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరు ఇద్దరూ ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తు ముందుకు సాగటానికి పూర్తిగా సహకరించారని, అప్రూవర్స్గా మారటానికి సిద్ధపడితే సిట్ ఆ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిందని, కోర్టులో ఒక కేసులో నేరస్తుడిని కోర్టు అప్రూవర్గా అనుమతించాలి అంటే ఆ నేరంలో ఆ నిందితుడి రోల్ ఉండాలి, కానీ ఆ నేరంలో మెయిన్ రోల్ కాకూడదు. అంతేకాదు, ఇతను అప్రూవర్గా మారకపోతే మిగతా నిందితులు తప్పించుకునే పరిస్థితి ఉందని ప్రాసిక్యూషన్ కోర్టును ఒప్పించగలగాలి. ఈ తతంగం పూర్తి చేసుకుని కోర్టు అప్రూవర్గా ఒప్పుకోవాలంటే నిందితుడు జైల్లో అయినా ఉండాలి, లేదా బెయిల్ మీద అయినా ఉండాలి. ఇంత సున్నితమైన సంక్లిష్టమైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు, సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం, హైకోర్టు న్యాయవాదుల బృందం, ట్రయల్ కోర్టు న్యాయవాదుల బృందం జగన్ క్రిమినల్ బ్రెయిన్కు చిల్లు పెట్టి లిక్కర్ కేసును కొలిక్కి తీసుకురావటం కోసం పగలు రాత్రి పరిశ్రమిస్తున్నారు.